రిచ్ పీపుల్ రిచ్‌గా ఉండడానికి, పూర్ పీపుల్ పూర్‌గా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ కీ రోల్ ఏంటంటే ఇన్సూరెన్స్. ఎలా అంటే రిచ్ పీపుల్స్ ఆడే బెట్టింగ్ గేమ్ ఇన్సూరెన్స్. అదే నార్మల్ పర్సన్స్ ఆడే బెట్టింగ్ గేమ్ నార్మల్ బెట్టింగ్ యాప్స్. ఎలా అంటే ఒక ధనవంతుడు ఒక పేదవాడు కాకుండా ఉండడానికి ఆడే బెట్టింగ్ ఇన్సూరెన్స్ అన్నమాట. ఇక్కడ తను లాస్ అవ్వకుండా ఉండడానికి ఆడుతున్నాడు కాబట్టి మెజారిటీ కేస్ తను లాస్ అవ్వడు. పోతే ప్రీమియం మాత్రమే పోతది. అదే ఏమన్నా రిస్క్ అవుతే తను చాలా అమౌంట్‌ని సేవ్ చేసుకుంటాడు. అదే నార్మల్ పర్సన్స్ ధనవంతుడు అవ్వడానికి ఆడే ఆట రియల్ బెట్టింగ్ యాప్స్ అన్నమాట. సో, ఇక్కడ తను రిచ్ అవ్వడానికి ఆడుతున్నాడు కాబట్టి, డామ్ షూర్‌గా పేదవాడిగానే ఉంటాడు. ఎందుకంటే ఇంకా గావాలి, ఇంకా కావాలనే ఆశతో ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. ఇంకా సింపుల్ లాజిక్ చెప్పాలంటే, మీరు అభిమానించే యాక్టర్స్ గావచ్చు, క్రికెటర్స్ గావచ్చు, అందరికీ ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళు సంపాదించినది పోగొట్టుకోవాలని ఉండరనమాట. కాబట్టి ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా తీసుకుంటారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ సడెన్‌గా ఏమన్నా అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరిగినా 1,00,00,000 కాదు, 2 క్రోర్స్ అయినా ఖర్చు పెట్టగలరు. కానీ వాళ్ళెందుకు ఇన్సూరెన్స్ తీసుకుంటారంటే వాళ్ళు సంపాదించిన అమౌంట్ అన్నెసెసరీగా ఖర్చు కాకూడదు అనుకుంటారు కాబట్టి ఇన్సూరెన్స్ డామ్ షూర్‌గా తీసుకుంటారనమాట. అదే మనమైతే ఇన్సూరెన్స్ తీసుకొని ఏం కా ఏం కాకపోతే ఆ ప్రీమియం వేస్ట్ అవుతదన్న పాయింట్‌తో ఇన్సూరెన్స్ తీసుకోవడం. కానీ వన్ ఫైనల్ డే ఏదో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ జరుగుతది. ఉన్న సేవింగ్స్ అంతా అప్పటి వరకు చేసిన సేవింగ్స్ అంతా వన్ ఇన్‌స్టాన్స్‌తో పోతదనమాట.